ఇది శనివారం రోజు బ్లాగ్ అనమాట. ఇంకా నాకు పూజ అంతా అయిపోయేసరికి మధ్యాహ్నం అయితే 12 అయిపోయింది. ఇంకా సాయంత్రం వారాహి అమ్మ పూజ కాబట్టి ఇంకా పూలు పండ్లు ఏం లేవంటే ఇంకా మా ఆయన మార్కెట్కి అయితే వెళ్ళేసి ఇలా పూలు పండ్లు కరివేపాకు గోరింటాకు అయితే అన్నీ తీసుకొని వచ్చాడు. ఇంకేమేమి తెచ్చాడు ఇంకా అన్నీ ఓపెన్ చేసి చూస్తున్నాను. ఇంకా పండ్లు పూలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా 2 మునక్కాయలు అయితే తీసుకొని వచ్చారు. ఇంకా అవి కూడా ఒలిసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఇవన్నీ ఒలుసుకొని పక్కన పెట్టుకొని సర్దుకునేసరికి చాలా టైం అయితే అయిపోయింది. ఇంకా నేను 12 అయిపోయింది. ఇంకా టిఫిన్ చేయలేదు, ఫోన్ చేయలేదు. ఇంకా నాకైతే బాగా ఆకలి వేస్తుందని ఇంకా మా ఆయనకైతే ఒలసమని చెప్పాను. ఇంకా నేను వంట కూడా చేయాలన్నమాట. ఇంకా ఈ ఒలిసిమంటే సగం ఒలిచి ఇంకా ఫోన్ వస్తే వెళ్ళిపోయాడు. ఇంకా నాకైతే తప్పలేదు. ఇంకా మళ్ళీ నేను కరివేపాకు అంతా ఒలిచేసుకొని కొన్ని చిన్న చిన్న రెమ్మలు అయితే పక్కన పెట్టేశాను. కొంచెం చారు సాంబార్ చేసినప్పుడు బాగుంటుంది కదా అలా వేస్తే అని. చిన్నగా లేత ఆకులు అలా ఉండేటివి కొమ్మలు అలా అయితే పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా విడిగా అయితే కరివేపాకు అంతా ఒలిచి పక్కన అయితే పెట్టేశాను. ఇంకా అలాగా పెడితే ఎండిపోతుంది అని ఇంకా ఆల్రెడీ ఎండిపోయిన కరివేపాకు అయితే చాలా ఉందన్నమాట. ఇంకా మార్కెట్కి వెళ్తే ఆయన కరివేపాకు అతను తెలిసిన అతను అని ఇంకా కొంచెం ఎక్కువ ఇస్తుంటాడనమాట మాకు. ఇంకా పొద్దుటి నుంచి పని చేస్తూ ఉంటేనే వస్తూనే ఉందన్నమాట. ఇంక ఇవన్నీ కూడా అన్నీ పెట్టేసుకుంటే సరిపోతుంది కదా అని ఇంకా బెల్లం కూడా తీసుకొచ్చాడనమాట. నేను టీలో కాఫీలో వేసే బెల్లం అయితే ఈ బెల్లం అనమాట. ఈ బెల్లము మనం కాఫీ చేసుకున్న టీ చేసుకున్న పాలల్లో వేసినా విరగదనమాట. అందుకే ఇంకా ఇది కూడా అంత చిన్నగా కొట్టేసుకొని ఒక బాక్స్లో పెట్టుకుందామని ఇంక ఇది కూడా అంత చిన్నగా కొట్టేసుకుంటున్నాను. మామూలు బెల్లం అయితే ఇంకా పాలల్లో వేయంగానే విరిగిపోతుంది. ఇంక ఈ బెల్లం అయితే విరగదనమాట. మనం డైరెక్ట్గా కాఫీ పొడి టీ పొడి వేసేసి అయితే ఈ బెల్లం అయితే వేయచ్చు. ఇది పలక బెల్లం అంటారు ఇక్కడ. మాకైతే ఇక్కడ దొరుకుతుంది. ఇంక అందుకే నేను టీలో కాఫీలోకి ఈ బెల్లమే వాడతానన్నమాట. ఇలా కొట్టేసి పెట్టుకుంటే ఇంకా నేను పొద్దునైనా సాయంత్రం అయినా అలా టీ చేసేసుకుంటే అలా వేసేసుకోవచ్చు. చిన్న ముక్క అని చిన్న ముక్కలు కొన్ని పెద్ద ముక్కలుగా కొన్ని అయితే బాగా ఇలా దంచి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా పనిలో పని అయిపోతుంది కదా ఇది కూడా అని. ఇంక ఈ బెల్లం నేను పొంగల్ చేసినప్పుడు అయితే ఈ బెల్లం వేయను, పాయసం చేసినప్పుడు కూడా వేయను. ఇంకా దాంట్లోకి అయితే ముద్ద బెల్లం అని దొరుకుతుంది కదా ఆ బెల్లం అయితే వేసుకుంటాను. ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాను. ఇలా కాఫీ తాక్కుంటూ పెట్టేసుకుందామని కొంచెమన్నా కాఫీ తాగుతూ ఉంటే కొంచెం పని కూడా చేసుకోవచ్చు కదా అని ఇంకా టీ పెట్టుకొని వచ్చి టీ తాక్కుంటే ఇంక ఇవన్నీ అయితే సర్దేసుకుంటున్నాను అనమాట. ఇంకా కరివేపాకు గోరింటాకు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటాం కదా మనము. అందుకని మా ఆయన గోరింటాకు కూడా తెచ్చాడు. ఇంకా బాక్స్లో అయితే ఇలా పేపర్ వేసి పెట్టుకుంటే కొంచెం కరివేపాకు పచ్చి కరివేపాకు చాలా రోజులు ఉంటుంది కదా అని ఇంకా తొడిమలు తీయకుండా పెట్టుకునేవి అయితే ఒక బాక్స్లో అయితే పెట్టేశాను. అవి సాంబార్లోకి చారులోకి వేసుకుంటే బాగుంటుంది అలాగే తొడిమలతోనని అలా పెట్టేశాను అనమాట. ఇంకా విడి కరివేపాకు అయితే ఇంకొక బాక్స్లోకి కింద పేపర్ వేసి అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు కొంచెం తేమ ఉంటుంది కదా, ఇంకా పేపర్ అయితే పీల్చుకొని ఆకు అయితే ఫ్రెష్గా ఉంటుందని ఇలా పెట్టేశాను అనమాట. ఇంకా ముందు బెల్లం అయితే అయిపోయింది, డబ్బా ఖాళీ అయిందని ఇంకా మళ్ళీ ఇంకా ఈ బెల్లం కూడా కొట్టుకున్న బెల్లం అయితే ఇంకా ఖాళీ అయిన డబ్బాలోకి ఇంకా నింపేసుకుంటున్నాను. ఇంకా మనకు టీ కాఫీ పెట్టినప్పుడు ఇలా చిన్నగా బెల్లం ముక్క, కొంచెం ఎక్కువ కాఫీ పెట్టినప్పుడు కొంచెం పెద్ద బెల్లం ముక్క వేస్తానన్నమాట. ఇంకా అంతా డబ్బాలో అయితే తీసి పెట్టాను. ఇంక ఇల్లు అంతా ఫ్యాన్ గాలికి అయితే మొత్తం ఆకు పేపరు అంతా మొత్తం ఇల్లంతా అయిపోయింది. అన్ని బాక్స్లో పెట్టేసి ఇంకా కసువు అయితే ఊడుద్దామని పక్కన పెట్టేస్తున్నాను. అన్నీ ఇల్లంతా ఇలా అయిపోయిందనమాట. అంతా దగ్గరికి చేసుకొని ముందు ఆకులు ఇంకా ఇవి వేసేస్తే చెత్తపుట్ట నిండిపోతుంది. అందుకని నేను ఆ కాడలన్నీ ఇంకా ముదురు చుట్టి కట్టేసి అంత కవర్లోకి ఎత్తేసాను అనమాట. ఇంకా సాయంత్రం అయిపోయింది. ఇంకా మళ్ళీ వారాహి అమ్మ పూజ చేసుకోవాలా. ఇంకా 5వ రోజు అనమాట ఇది. ఇంకా అన్నీ రెడీ చేసుకుందామని పానకం అయితే రెడీ చేసి పెట్టాను. ఇంకా దానిమ్మ పండు డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా గ్లాస్ పాలు అయితే కొంచెం చక్కెర వేసి పెట్టాను అనమాట అమ్మవారికి. ఇంకా అన్నీ ఒక్కదాన్నే చేసుకోవాలి కాబట్టి కొంచెం ముందుగానే పని స్టార్ట్ చేస్తానన్నమాట నేనైతే. ఇంకా ఈరోజు శనివారం కాబట్టి పొద్దున పూజ, మా ఇంటి దేవుడికి పూజ అన్నీ చేసుకోవాలి కదా.
ఇంకా అన్నీ చేసుకున్న తర్వాత నేను ఇంట్లో పని అంతా చేసుకునేసరికి 4:30 అయిపోయింది. ఇంకా అందుకని ఇంకా మళ్ళీ తొందరగా మళ్ళీ స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పనులు అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా దీపారాధన చేసిన తర్వాత ఇంకా స్వామికి అయితే ఇవి పెట్టుకుంటాను అన్నమాట నేను. ఈరోజైతే వారాహి అమ్మ గుడికి కూడా వెళ్దాం అనుకుంటున్నాము. కానీ ఇంకా ముందు రోజే వెళ్ళి చూద్దాంలే అని ఇంకా ముందు రోజు అయితే ఒకసారి వెళ్ళామన్నమాట. ఇంకా మళ్ళీ పంచమి రోజు 5వ రోజు వెళ్దామని ముందు రోజు అయితే వెళ్ళి చూసి వచ్చాము. ఇంకా దీపారాధన చేసిన తర్వాత ఇంకా అమ్మవారికి అయితే పానకము పాలు పండ్లు అయితే పెట్టి పూజ చేసుకున్నాను అనమాట. ఇంకా అష్టోత్తరం చదువుకొని కుంకుమార్చన అయితే చేసుకున్నాను. అసలు టైము ఎలా అయిపోతుందో కూడా అర్థం అవ్వట్లేదు. ఈ పని చేసుకుంటా పూజ చేసుకుంటా ఇంకా అదే పనే సరిపోతుందన్నమాట నాకైతే. ఇంకా రాత్రి అయితే ఇంకా టిఫిన్ చేసేస్తున్నాను అనమాట. ఎక్కువ మట్టుకైతే ఇంకా దేవుడి కాడ పండ్లు పెడతాం కదా, అవి అయితే తినేస్తామన్నమాట నేను మా ఆయన. ఇంకా పూజ అయితే నాకు పోయిన సంవత్సరం బాగానే జరిగింది, ఈ సంవత్సరం కూడా బాగానే జరిగిందనమాట. ఇంకా పోయిన సంవత్సరం ఇంట్లో అందరూ ఉంటే వంట కూడా చేసేసుకొని పూజ చేసేదాన్ని. ఇంకా పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి ధూపం పెట్టాలి కదా అని ఇంకా ధూపం అయితే ఇస్తున్నాను. నా దగ్గర బొగ్గులు లేవని ఇంకా నేను టెంకాయ పీచుతో అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇంక ఈసారి అయితే బొగ్గులు కూడా తెచ్చి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇయర్. ఇంకా పూజ చేసుకున్న తర్వాత గుడికి వెళ్దామని ఇలా మా ఇంటి దగ్గర ఉన్న గుడికి అయితే వెళ్ళామన్నమాట. వారాహి అమ్మవారి టెంపుల్ అయితే మా ఇంటి దగ్గర అయితే కొత్తగా కట్టారు. ఇది 3వ సంవత్సరం అన్నమాట ఆడ గుడి పెట్టడము. అంటే అక్కడ గుడి కాదు, ఇంకా అమ్మవారి పీఠం ఏర్పాటు చేశారనమాట ఇక్కడ. అయితే ఇక్కడ హోమం కూడా చాలా బాగా చేస్తారు. ఇక్కడ అమ్మవారి దగ్గర బయట హోమం చేసిన దగ్గరే మనం కొబ్బరి దీపమైనా కంద దీపమైనా వెలిగించుకోవచ్చు అనమాట. ఇంకా ఇలాగైతే వెళ్ళామన్నమాట. చాలామంది ఉన్నారు. ఇంకా వారాహి నవరాత్రులు కాబట్టి భక్తులు అయితే చాలామంది వచ్చారనమాట. ఇక్కడ మెయిన్ అమ్మవారు, కింద కామాఖ్య అమ్మవారు కూడా ఉన్నారు. ఇక్కడ పంచబలి అని చేస్తారనమాట. నా వీడియోకి ఏమైనా నచ్చితే లైక్ చేయండి.